రైట్ రాధా గారు, అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్నా కానీ భారతదేశంలో పూర్తి స్థాయి నిల్వలు ఉన్నాయని చెప్పి అటు అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, జాతీయ సంస్థలు కానివ్వండి, మీడియా సమక్షంలో ఎన్నో ప్రకటనలు చేశాయి. ఒక్కసారిగా ఈ ధరలు పెంచేటటువంటి అంశాన్ని ఎలా చూడాలి? ఎస్పెషలీ మనం పెట్రోల్ విషయంలో అయితే మన భారతదేశంలో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. బట్ గ్యాస్ విషయంలో కావాల్సినటువంటి కెపాసిటీ ఇంకా బిల్డప్ చేసుకునే అవసరం అయితే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎస్పెషలీ ఈ ఎల్పిజి గ్యాస్ పరిస్థితి అయితే 60% వరకు మనం ఎల్పిజిని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ 60%లో నియర్లీ 90% ఓన్లీ మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి, అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి గ్యాస్ ఈ స్టోరేజ్కి ఇంకా మనం కావాల్సినటువంటి కెపాసిటీ అయితే బిల్డప్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒకవేళ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా విషయంలోని లార్జ్ స్కేల్ రెస్టారెంట్స్ కానీ, లేదంటే హ్యూజ్ రీటైల్ యూనిట్స్ కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, అలాగే ఈ ఐటీఈఎస్ అండ్ ఐటీ సెక్టర్స్ కానీ, సో వీళ్ళందరూ ఈ పిఎన్జి పై ఆధారపడుతున్నారు, అంటే పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్. సో పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ మనకి చాలా వరకు మన కేజీ బేసిన్ నుంచి కానీ, అలాగే మన ఇంటర్నల్ గా సమకూరుతున్నటువంటి అంశం. బట్ ఎస్పెషలీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారంగా పైప్ లైన్ ఎల్పిజి 2 కనెక్షన్స్ ఉంటే ఈ రోజు నుండి వాటిని ఒకదాన్ని తొలగిస్తున్నారు. వాలంటరీగా తొలగించాలంటని చెప్పి గత నెల రోజుల నుండి 43,000 కనెక్షన్స్ ను ఇప్పటి వరకు రద్దు చేయబడ్డాయి. ఎందుకంటే ఇది ఒకవేళ 2 కూడా ఉన్నట్లయితే మిగిలిన కావాల్సిన వాళ్ళకు అవసరంకి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ ఐడియా ద్వారా ఐదర్ పిఎన్జి కానీ, లేదంటే ఈ ఎల్పిజి కానీ ఏదో ఒకటి ఉండాల్సినటువంటి అవసరం ఉందని నిబంధన బహుశా పెట్టి ఉండవచ్చు. బట్ చాలా వరకు ఈ ఆర్గనైజ్ సెక్టర్లో రన్ అవుతున్నటువంటి యూనిట్స్ అన్నీ కూడా ఈ పైప్ లైన్ ద్వారా సమకూరుతున్నటువంటి ఈ గ్యాస్ సరఫరాపై ఆధారపడుతున్నాయి. అక్కడ మనకు ఎలాంటి స్టాపేజ్ కానీ, ఎలాంటి బ్లాక్ కానీ కనిపించట్లేదు, బికాస్ లార్జ్లీ మనకి ఇంటర్నల్ గా మనకి ఉత్పత్తి అవుతుంది. బట్ ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ బికాస్ మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మనకు ఈ షార్టేజ్ అయితే కనిపిస్తుంది. అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్లు లాంగ్ రన్ లో ఇన్ఫ్లేషన్ పై క్లియర్ గా పడుతుంది. బికాస్ చాలా మంది ఈ కమర్షియల్ గ్యాస్ ఉపయోగిస్తున్న వాళ్ళందరూ కూడా స్మాల్ సైజ్ హోటల్స్, రెస్టారెంట్స్, ఈ బిజినెసెస్ రన్ చేసే విషయం అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు డే టు డే వచ్చినటువంటి స్మాల్ సైజ్ ఈ టర్న్ ఓవర్ తో వాళ్ళ బిజినెసెస్ ని రన్ చేయటం, ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ కానీ, అలాగే వాళ్ళకి ఇతర ఈ ఇన్పుట్ కాస్ట్ కానీ పెరిగి ఉన్నటువంటి సమయంలో ఈ గ్యాస్ ధర పెంపు కూడా వాళ్ళపై తీవ్రంగా పడినటువంటి సందర్భం మనకు క్లియర్ గా కనిపిస్తోంది. సో దీని యొక్క రిపుల్ ఎఫెక్ట్ మిగిలిన అన్ఆర్గనైజ్ సెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ సైజ్ హోటల్ తీసుకుంటే వాళ్ళు వెజిటేబుల్స్ సమకూర్చుకుంటారు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ దీనిలో ఇమిడి ఉంటుంది, అలాగే రా మెటీరియల్ కాస్ట్ కూడా ఉంటుంది. సో వాళ్ళు తిరిగి ధరలు పెంచడం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. లార్జ్ స్కేల్ హోటలర్స్ కానీ, అలాగే లార్జ్ స్కేల్ యూనిట్స్ ఉన్నటువంటి సంస్థలు అయితే వాళ్ళు కొంతవరకు ఈ పెరిగినటువంటి ఈ ధరను అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ వాళ్లకు అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. బట్ స్మాల్ స్కేల్ రెస్టారెంట్స్ కానీ, బిజినెసెస్ కానీ వాళ్ళపై చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎంఎస్ఎంఈస్ కానీ, మిగిలిన స్మాల్ స్కేల్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో దీంతో పాటు ఈ కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ అనేది ఇట్ స్మాల్ హోటలర్స్ పైనే కాకుండా మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండ్ బిలో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళు కూడా పెరిగిన ధరల యొక్క భారాన్ని వాళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి క్లియర్ గా మనకి కనిపిస్తుంది. సో లార్జ్లీ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కూడా ఒక వెరీ క్రూషియల్ పాయింట్ గా ఉన్నారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గ్రోత్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ మనకి ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఎలాంటి సప్లై చైన్ షాక్స్ వచ్చినా వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళకి ఆ కుషన్ ఉంటుంది. బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పరిస్థితి నుంచి కొద్దిగా ఊరటే లభించే విధంగా ఇటు ఎక్సర్సైజ్ డ్యూటీస్ నియంత్రణ కానీ, అలాగే వాళ్లకు కొంతవరకు సబ్సిడీ ఇవ్వడం కానీ ఈ పరిస్థితి నుంచి ఎస్పెషలీ ఈ స్మాల్ స్కేల్ అన్ఆర్గనైజ్ సెక్టర్ బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, యుద్ధం ప్రారంభమైనట్టుండి కొన్ని పశ్చిమ